మేము ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కూడా జీవో నెంబర్ కి మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చినారు. దాని ప్రకారంగా చేస్తారు. మేము కూడా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ జిల్లా కూడా త్వరలోనే మనకి జనవరి ఫిబ్రవరిలో కూడా మనకి ఇదంతా అవేలా ఉంది కనుక ఖచ్చితంగా జిల్లా అయితే ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకి అనేక అవకాశాలు కూడా మన కాళ్ళ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఏజెన్సీ ప్రాంత ప్రజలంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఏ విధంగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి, అట్లాగే ఆయన నమ్మి మాకి అవకాశం ఇచ్చారు కనుక, ప్రజలు నమ్మి మాకు ఓట్లేసి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు కనుక ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు మేము ప్రజలకి రుణపడి ఉంటాము. మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా మేము ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం కనుక ఎవరో అరాచక పాలన, అక్రమ పాలన అని మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ లాంటి డోర్ డెలివరీ వాళ్ళ మాటలు ఎవరు ప్రజలు వినాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలు అందరూ కూడా గమనించండి. మీ ఊర్లో ఏమి అభివృద్ధి జరిగింది, మేము మా కూటమి ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు చేస్తా ఉన్నాం అన్నది మీరు దయచేసి గమనించండి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైనా సర్పంచ్లుగా పోటీ చేస్తే వాళ్ళకి మీ మద్దతు తెలపండి. మంచి వ్యక్తులకైతే మీ మద్దతు తెలపండి. ఖచ్చితంగా వాళ్ళు మన గ్రామాలకి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేమందరం కూడా ఉంటాం కనుక దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి మా కుటుంబ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో అభివృద్ధి సంక్షేమం అంటూ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలందరికీ ఒక తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సంవత్సరంన్నర రైతు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలోనే మనము ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినామో అవి దాదాపుగా నెరవేర్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు మీరు చూస్తే మెగా డిఎస్సి మనం అన్నట్టు రీతిగానే చేసాము. అది కాకుండా అన్నదాత సుఖీభావ పథకం ఇస్తా ఉన్నాం, తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఉచిత గ్యాస్ దీపం పథకం ఇస్తా ఉన్నాం, అది కాకుండా ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తా ఉన్నాము. రీసెంట్ గా మీరు చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మనం భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్రం అప్పుల పాలైపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డోర్ డెలివరీ అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మేము అతను అన్నాడని సమాధానం చెప్పడం కాదు, కానీ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక ఈ రోజు స్పందిస్తా ఉన్నాను. అయితే ఎవరైనా పుట్టినరోజు అంటే విష్ చేస్తారు. అతను ఏం చేశాడు, ఏం అభివృద్ధి చేశాడు, మేము ఏమి పనులు చేసాం, మా నాయకుడు ఏం చేశాడు అని చెప్పి మాట్లాడాల్సిన రోజు కూడా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఇలాంటిది, ఆ ఎమ్మెల్యే ఇలాంటిది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమం చేశారు అని అడుగునటువంటి పరిస్థితి మీరు చూసారు. అయితే ఈ రోజు నేను మొన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మేము ఎన్ని కోట్ల నిధులు తెచ్చినాము R&B లోను, అదే విధంగా పంచాయతీరాజ్ సంబంధించి, PIకు సంబంధించి ఇట్లాగా ఏ విధంగా ఫండ్స్ మేము తీసుకొచ్చామన్నది ప్రజలకి ఆల్రెడీ మేము వివరించడం జరిగింది. అది చెప్పినా సరే ఇంకా మీరు ఏం అభివృద్ధి చేశారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొడుతున్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదా అని ఆ డోర్ డెలివరీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు స్వయంగా చూస్తే రాష్ట్రంలోనే ఇంత అవినీతి ఎమ్మెల్యే ఎక్కడా లేరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. అతను ఒక డమ్మీ మహిళల్ని పెట్టుకొని, గిరిజన మహిళల్ని అతను గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా 10 సంవత్సరాలు దోచుకున్నాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు, శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు, ఇంత అక్రమాలు చేస్తా ఉన్నావు, ఇన్ని అరాచకాలు చేస్తా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా. ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు. అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటది? ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు. ఈ రోజు ఢిల్లీలో హౌస్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ చేపల చెరువులు ఉన్నాయి, ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి, గిరిజనులను మోసం చేసి భూములు లాక్కున్నటువంటి పరిస్థితి, డమ్మీ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్ల పదవులు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రజలకు తెలియవనుకుంటున్నాడా ఏంటి అనంతబాబు? నాకు అర్థం కావట్లేదు. నీకు ఇంకెలాగో సమయం కూడా లేదు, మరికొద్ది రోజుల్లోనే నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతా ఉన్నావా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే ప్రజలందరికి కూడా తెలియాలి,
మేము ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ పిఐ డిపార్ట్మెంట్ నుంచే ఫస్ట్ ఫేజ్ లో 11 రోడ్స్ గాను 55 కోట్ల నిధులు మేము విడుదల చేసాం. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. సెకండ్ ఫేజ్ లో 7 రోడ్లు, దీనికి 24 కోట్లు మేము మంజూరు చేసాం. అవి కూడా ఆల్రెడీ వర్క్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా 2025-26 సంవత్సరానికి గాను ఫేజ్ 3 పిఐకు సంబంధించి మొత్తం 20 రోడ్లు శాంక్షన్ తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు రేపు ఆల్రెడీ మాకి వచ్చేసింది నోటిఫికేషన్ కూడా. అయితే వీటికి నిమిత్తం 20 రోడ్లకి 70 కోట్ల రూపాయలు తీసుకొచ్చాయి. ఇన్ని కోట్లు మేము ప్రజలకి ఇంత కష్టపడి సీఎం గారితో మాట్లాడి మా పరిస్థితి, ఏజెన్సీ ప్రాంత పరిస్థితి ఇట్లా ఉందని మేము ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంత సంక్షేమాన్ని అందిస్తా ఉంటే ఎమ్మెల్యే నువ్వేం చేస్తా ఉన్నావు అని అడుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒకవేళ నిజంగానే మేము అవినీతి అక్రమ ఎమ్మెల్యే అయితే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే ఎందుకు బ్రహ్మరథం పడతా ఉన్నారు? ఎందుకు మా కాళ్ళు గడికి పూలు జల్లుతా ఉన్నారు, హారతులు ఇస్తా ఉన్నారు? మేము మంచి ఎమ్మెల్యే కాదు, మంచి పని చేయట్లేదంటే వాళ్ళందరూ మమ్మల్ని తిట్టుకోవాలి కదా, గ్రామ బహిష్కరణ చేస్తారు కదా ఏదైనా ఊరు వెళ్తే. కానీ ఈ రోజు ఎందుకు మాకు ప్రజలందరూ మద్దతు తెలియజేస్తా ఉన్నారు? ఇది కూడా గమనించాలి. నువ్వు ఎవరో చెప్పి నీ పక్కనున్న దొంగ నాయకులందరినీ అలా ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తే కరెక్ట్ కాదు. ఎవరైనా సాధారణ మనుషులను అడగండి, ఊర్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, మా కోసం ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఈ రోజు చూస్తే మొన్న వీడియోలో మాట్లాడినప్పుడు నీ పక్కనున్న నాయకులే మాతో మాట్లాడతారు. ఈ రోజు మేము ఇక్కడ ఉండలేము, ఇలాంటి నాయకుడి దగ్గర మీ పార్టీలో ఉండలేము, సరైన గుర్తింపు లేదు మాకు, మీ పార్టీలోకి వచ్చేస్తాం, మాకు జాయిన్ చేసుకోండి మేడం అని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నారు. మీరు పంచాయతీల వారికి ఎంత వేల మంది జాయిన్ అవుతా ఉన్నారు పార్టీలో. కానీ మా నాయకులందరూ కూడా చాలా ఓర్పుతో ఉన్నారు. మాకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అనంతబాబుకి ఇంటికి వెళ్ళి సరైన గుణపాఠం చెప్తామని మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. క్రూర రాజకీయాలు చేయకూడదు, వైసీపీ గవర్నమెంట్ లాగా మన ప్రభుత్వం ఉండకూడదని మా అందరికి చెప్తా ఉన్నారు. మేము కూడా అదే దారిలో వెళ్తా ఉన్నాం. దయచేసి ఎవరు గొడవలు పెట్టుకోవద్దు, శాంతియుతంగా ఉండండి, సహనం పాటించండి అని మా నాయకులందరికీ మేము చెప్పుకుంటా వెళ్తా ఉంటే ఈ రోజు దాన్ని చేతగాని తరంగా మీరు భావించి ఈ రోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. ఇకపోతే దాచుకో అనుకుంటే ఈ రోజు ఎక్కడో ఉన్న మృతదేహాలు తీసుకెళ్ళడానికి నా సొంత వెహికల్ పెట్టాల్సిన అవసరం లేదు. 200 డెడ్ బాడీలు తరలించడం అంటే మామూలు విషయం కాదు. నెలకొచ్చి నాకు ఒక అంబులెన్స్ రన్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి పెట్రోల్, డ్రైవర్ కి ఇవ్వాల్సినట్టు, క్లీనర్ కి ఇవ్వాల్సినటువంటి జీతం, ఇవన్నీ నా సొంత ఖర్చులతో నేను ఇచ్చుకుంటా ఉన్నాను. ఆ డబ్బులు నాకు మిగిలినట్టే కదా. దాచుకో అనుకుంటే 5 సంవత్సరాల పదవి వచ్చిందని ఎందుకంటా ఉన్నామంటే నిజంగానే మేము ఒక గిరిజన మహిళని, ఒక అంగన్వాడీ కార్యకర్తని ఖచ్చితంగా సార్ సీఎం గారు గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు నమ్మి నన్ను ఓటేశారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలని ఈ రోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా సిగ్గు మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచన అయితే మాకి లేదు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట అనడం ఈజీయే, కానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈ రోజు ఆ మాట అనడానికి కూడా ఒక ఆయన ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఆవిడని అలా అంటున్నాను, రేపు పొద్దున ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా, నా చేతిలో ఓడిపోయి ఎంత సిగ్గుమాల విషయం అన్న ఆవిడ నన్ను ప్రశ్నించవచ్చు అనే ఆలోచన కూడా అతనికి లేదు. మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితులు మీరే స్వయంగా చూస్తూనే ఉన్నారు. గ్రామాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి కేకులు కట్ చేయమని మమ్మల్ని పిలుస్తున్నారని. కానీ మీరు చూసారు, రంపచోడవరంలో ఒక బ్యాచ్ కట్ చేసింది, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్ కట్ చేశారు, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్. నీకెందుకు గ్రూపులుగా ఉన్నాయి మరి నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో? నువ్వంటే నచ్చే కదా బ్యాచ్లుగా ఉన్నారు. మా కూటమి నాయకుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలను కలుపుకొని ముందుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. అయినా మన మండలంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. చిన్న పొరపాట్లు ఏమైనా గొడవలు ఉన్నా సరే సర్ది పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం మా నాయకులు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా. ఈ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాంటి ఆరోపణలన్నీ కూడా నిజం కాదు, ప్రజలకు తెలుసు. అది చేసాం, మా నాయకుడు ఇది చేస్తాడు, రాబోయే రోజులు మేము ఇది చేస్తామని చెప్పుకోవాలి. కానీ అక్కడ నా పేరు ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు, ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మన్నత వచ్చేసింది. ఇంకా ఇలాగే మళ్ళీ మనం ఏదైనా కార్యక్రమం చేసామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు ఆడ ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఆయన పేరు ఎత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా?
లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చేసేసాడా? లేదు కదా. గిరిజన మహిళల్ని మోసం చేసి భర్త నుంచి విడాకులు ఇప్పించి అతన్ని ఈ రోజు మీరు చూసారు చింతూరులోన ధనలక్ష్మి గారి భర్త పరిస్థితి ఏంటో మీరు చూసారు. ఎంతో తెలివైన వ్యక్తి, లాయర్. ఈ రోజు ఆయన ఒక టాప్ లో ఉండాల్సినటువంటి లాయర్ ని ఈ రోజు తాగుబోతుని చేసి స్వయంగా ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఆయన వల్ల నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆయన వల్ల నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను. తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి ఆమెకి పదవి ఇచ్చేయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ భయానికి అప్పుడు ఆవిడకి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అని స్వయంగా అతను ఆ లాయరు, ఆయన పేరు నాకు గుర్తులేదు, అతను స్వయంగా నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఇలాగా గిరిజన మహిళల్ని మోసం చేసి వాళ్ళ తరపున దోచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసి ఈ రోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఒక డోర్ డెలివరీ అనంతబాబు ఒక ఎస్సీ అబ్బాయిని ఏ విధంగా చంపి ఇంటికి డెలివరీ చేసినటువంటి పరిస్థితి. మేము అట్లా చేయలేదు. మేము మృతదేహాలని వాళ్ళ కుటుంబాలకి చాలా మర్యాద పూర్వకంగా అప్పచెప్తున్న మనుషులం మేము. ఎంత పుణ్యం ఉండాలి ఈ రోజు. కానీ వాడికి లాగా మనుషులను చంపేసి డోర్ డెలివరీ మేము చేయలేదు. పదే పదే నిన్ను తలుచుకోవడానికి మాకేమైనా పనా లేకపోతే సెలబ్రిటీ అని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మాకేం పని పాట లేకుండా లేము. మా నాయకుడు మాకు రోజు ఎమ్మెల్యేలకి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. దాని ప్రకారంగా మేము ప్రజల యొద్దకు వచ్చి ఏ ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేము చేసినటువంటి మంచిని అభివృద్ధిని చేసుకుంటా వెళ్తున్నాం. దయచేసి గమనించాలి. అనంతబాబు అని చెప్తాను నేను మరొకసారి. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదు. మేము పదే 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 చెప్పుకుంటూ ఉండడానికి మాకేం పని పాట ఏమీ లేకుండా లేము. మొన్న మీరు చూసారు గంగవరం మండలంలో ఏమైందో. సామాన్య కార్యకర్తల్ని ప్రజల్ని కూడా కొట్టి బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి మండలంలో ఇట్లాగే జరుగుతా ఉంది. నేను ఒకటే అంటా ఉన్నాను, మేం చెయ్యాలి, మా నాయకులు చేయాలి, మా కార్యకర్తలు తిరగబడాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక అక్రమాలకి మేము అందరం కూడా కట్టడి చేయాలంటే అందరు రెడీగా ఉన్నారు. మేము ఒక్క మాట చెప్తే చాలు ఇంటికి వెళ్ళి కొట్టేస్తామంటే అన్న మాట్లాడుతూ ఉన్నారు అడ్డదిగల మండలంలోనే. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. దయచేసి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిది అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంతేకాకుండా ధనలక్ష్మి కూడా మీరు మంచి చేస్తే మంచి అని చెప్పుకోండి, అంతే తప్ప ఎమ్మెల్యే మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం మేం సహిస్తూ ఉండము, చూస్తూ ఊరుకోము. మేము ఒక గిరిజన మహిళము. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తా ఉన్నామో మాకు తెలుసు. ఏ విధంగా చట్టాలని మేము అమలు పరచుకోవాలో మాకు తెలుసు. గిరిజన యాక్ట్స్ కూడా మాకు తెలుసు. ఒకవేళ మా విధులకు గాని మా హక్కులకు గాని భంగం కల్పిస్తే ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో, నీ పైన ఎటువంటి ఫిర్యాదులు చేయాలో కూడా మాకు తెలుసు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని తెలియజేస్తా ఉన్నా. నీ డమ్మి లక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా పదవిలో ఉంది. నువ్వు కౌన్సిల్లో, శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎన్నిసార్లు గిరిజన ప్రాంత ప్రజల కోసం మాట్లాడావు? సమాధానం చెప్పు. నీ డమ్మి లక్ష్మి శాసన సభలో ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గిరిజన ప్రాంత సమస్యల కోసం మాట్లాడింది? సమాధానం చెప్పు. చెప్పలేవు. 1-2 సార్లు. అదేనా ఏం మాట్లాడారో మీకే తెలీదు. డే 1 ఎమ్మెల్యే చేసిన ఫస్ట్ రోజు నుంచి అవకాశం దొరికితే అసెంబ్లీలో నా గలమెత్తుతా ఉన్నాను. ప్రజల సమస్యల కోసం మాట్లాడుతా ఉన్నాను. పూర్తిగా నీకు సమస్యల కోసం అవగాహన లేదు, తెలుసుకో, నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత మాట్లాడు ఎమ్మెల్యే శిరీష అని ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. మాట్లాడిన డే 1 లోనే 1000 కోట్ల నిధులు R&R ప్యాకేజ్ రిలీజ్ చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. నేను మాట్లాడానని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అది కాకుండా రీసెంట్ గా దేవిపట్నంలో మండలంలో ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గండిపోచమ్మకి 230 కోట్ల నిధులు ఈ రోజు నేను తీసుకొచ్చాను. అది కాకుండా ఈ రోజు చింతూరులో ఉన్నటువంటి CHC 50 పడకలు ఉన్న హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ కి అప్గ్రేడ్ చేయించాము. నేను చేశానని ఈ రోజు స్వయంగా నేను చెప్తా ఉన్నాను. అది కాకుండా మీరు చేసినటువంటి పని వల్ల 350 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పాడేరు కలెక్టరేట్కి వెళ్ళాలంటే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు మన రంపచోడవరానికి కేంద్రంగా పోలవరం జిల్లాగా నేను తీసుకొచ్చానని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అదే విధంగా మీరు అంటించినటువంటి రక్తపు మరకలు కడగడానికి రీసెంట్ గా మీరు చూసారు, మొన్న నారా భువనేశ్వర్ గారు NTR ట్రస్ట్ తరపున మన ప్రాంతానికి రావడం,
ఏజెన్సీ ప్రాంత సమస్యలన్నీ తెలుసుకోవడం, ఇక్కడ ఎంతో మందికి వైద్య సదుపాయాలు కల్పించడం, మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేసి మొత్తం ఖర్చులని మేమే భరిస్తామని హామీ ఇవ్వడం, సంజీవని హాస్పిటల్ కూడా త్వరలో మేము తీసుకొస్తామని మాట ఇవ్వడం, అదే విధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఒక బ్రాంచ్ ని కూడా మన రంపచోడవరంలో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం, ఇవన్నీ ఈ రోజు చూస్తే వేల మంది, మొన్న భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఎంతో మంది జనం వచ్చి ఆమెకి వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ చేయించుకొని హ్యాపీగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూడలేక ఈ రోజు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. మేము నీలాగా ఊకలోడిల్లోన గంజాయి పెట్టి అక్రమంగా తరలించలేదు, అక్రమ కలప చేయలేదు, రంగురాల వ్యాపారం చేయలేదు, అధికారులను బెదిరించలేదు. నీకొకటే తెలుసు, పరిపాలన అంటే అధికారులను బెదిరించడం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులకు బెదిరించడం, ఇలాంటి పరిస్థితులే నీకు తెలుసు. కానీ ఒక సామాన్య మధ్య తరగతి అంగన్వాడీ కార్యకర్తగా ఈ రోజు ప్రజల సమస్యలు తెలిసి వచ్చిన డే 1 నుంచే నా సొంత కారుని అంబులెన్స్ గా పెట్టాను. ఈ రోజు చూస్తే మనిషి చచ్చిపోతే పాపం ఆ బాధనే చూసుకుంటారా, లేదా హాస్పిటల్ నుంచి మన ప్రాంతానికి రావాలంటే 20,000 30,000 ఖర్చు పెట్టాలా అనే సందిగ్ధంలో చాలా మంది నిరుపేద గిరిజనేతర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ కోసం నా సొంత అంబులెన్స్ గా పెట్టి ఈ రోజు 200 పైనే మృతదేహాలని వాళ్ళ యొక్క సొంత గృహాలకి చేర్చినటువంటి ఘనత మాది, మా కుటుంబ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా ఈ రోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నుంచి కాంప్లెక్స్ కి, రంపచోడవరంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ కి పాపం గర్భిణీలు గాని ముసలి వాళ్ళు గాని అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, 2 కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారని చెప్పి వాళ్ళ బాధను భరించలేక చూడలేక నా మానవతా దృక్పథంతో ఒక ఆటోను కొనిపెట్టి ఆ ఆటో కాంప్లెక్స్ నుంచి ఏరియా హాస్పిటల్ కి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. ఈ కేవలం పేద ప్రజల కోసం నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. ఇలా ఎప్పుడైనా నువ్వు చేసావా? ఒకటే అడుగుతా ఉన్నాను అనంతబాబు, ఇలాంటి సేవా కార్యక్రమాలు నువ్వు ఎప్పుడైనా చేసావా? ప్రజలకు ఎప్పుడైనా నువ్వు సర్వీస్ చేసావా? లేదా గ్రామాల్లోకి వెళ్ళి ఎప్పుడైనా నేను ఇది చేశాను అది చేశానని మాట్లాడావా అని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకోటి అడుగుతా ఉన్నావు, నువ్వు సర్పంచ్ కి తక్కువ, వార్డు మెంబర్ కి ఎక్కువ, నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు, నీ నాయకులే చెప్తా ఉన్నారు వీధుల్లోకి వెళ్తే రోడ్లోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలు పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈ రోజు ఒక వార్డు మెంబర్ కి ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా, నీకు సిగ్గేయట్లేదా ఈ మాట అనడానికని అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టుగానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలగొడతాను అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు పరిస్థితులు ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏంటన్నది పంచాయతీ బిల్డింగ్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, ఇట్లాగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నటువంటి రోడ్స్ కూడా ఈ రోజు మేము ఎంతో చేస్తా ఉంటే ఈ రోజు ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినా సరే ఒక మనిషిని చంపి ఎంత ధైర్యంగా ప్రజల్లోకి తిరుగుతా ఉన్నామంటే మాకే అర్థం కానటువంటి పరిస్థితులు. మా ఇంట్లో మగవాళ్ళు అయితే ఇలాంటి తప్పులు చేసి బయట తిరగలేరు. నీలాంటి దుర్మార్గులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దయచేసి అనంతబాబు ఇక నుంచి నువ్వు మారితే బాగుంటుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకు ఉన్నాయి కదా రోజులు, ఎందుకు కంగారు పడ్డం? మీరేం చేశారు, మేమేం చేశారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని మంచి దారిలో వెళ్తే నీకే మంచిది. ఒక విషయం అయితే నాకు అర్థమవుతుంది క్లియర్ గా, రాబోయే రోజుల్లో ఎట్లాగో నువ్వు వెళ్ళిపోతావు. అయితే నీకు తెలియకుండానే నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనెంత అంటే అంత, నేనేం చెప్తే అది అని. కానీ నీకు తెలియకుండానే నీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది నువ్వు సహించలేక ఇట్లాగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నావేమో, సరిగ్గా మైండ్ పని చేయకని నాకు అయితే అనిపిస్తా ఉంది. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకో. ఉన్నన్ని రోజులైనా మంచి ఆలోచనలతో ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేమేం చేసాం, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అన్నది దయచేసి నువ్వు తెలుసుకో. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే రోజు మేము ఎప్పుడు ఏం చేస్తున్నాం అన్నది అర్థమవుతుంది. ఎప్పుడో ఎమ్మెల్యే అయినప్పుడు కనిపించింది ఆ శిరీషాదేవి, మళ్ళీ తర్వాత కనిపించలేదని మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడతా ఉన్నాం, ప్రతి ఊరు తిరుగుతా ఉన్నాం, ఎక్కడైతే అక్కడ మేము ఇనాగ్రేషన్ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నీలాగా మేము శిలాఫలకాలు వేసి ఆ రోడ్లని వేయకుండా డబ్బులు తినేయలేదు మేము ఏ రోజు కూడా. ఈ రోజు చాలా గ్రామాలు వెళ్తే మీరు మొదలు పెట్టినటువంటి రోడ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మేము చూస్తూనే ఉన్నాం.
డబ్బులు అయితే తీసారు, అక్కడ రోడ్ లేదు. పంచాయతీ నుంచి ఫండింగ్ అయితే ఖర్చు పెట్టేశారు, అక్కడ వాటర్ ట్యాంక్ లేదు. మీరు చేసిన పని వల్లే కదా ఈ రోజు ఎంతో మంది పెన్షన్లు కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితులు. ఈ రోజు ఎన్నో సార్లు జీవో నెంబర్ 3 కోసం కూడా మీరున్నప్పుడే మీ సమయంలోనే సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు మీ నాయకుడు. గిరిజన ఎమ్మెల్యేగా ఉంది మీ డమ్మి లక్ష్మి, ఆవిడేం స్పందించింది? కనీసం ఎవరు కూడా స్పందించలేదు కదా మీ ప్రభుత్వం.